నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి రోజుకో ట్విస్ట్ వెలుగులోకి రావడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాష్ కనోజియా అనే డ్రైవర్ను ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు విచారణలో అసలు నిందితుడు కాదని తేలడంతో పోలీసులు అతన్ని వదిలిపెట్టారు ఆ తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని ఆకాష్ తాజాగా పేర్కొన్నాడు ఉద్యోగం కోల్పోవడం పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని వాపోయాడు ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ మీడియాలో తన ఫోటోలు వచ్చాయని అన్నాడు అవి చూసిన తమ కుటుంబం షాక్కు గురైందని చెప్పాడు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గ్లో నన్ను అదుపులోకి తీసుకొని రాయపూర్కు తరలించారని తెలిపాడు అక్కడికి వచ్చిన ముంబై పోలీస్ బృందం తనపై చేయి కూడా చేసుకున్నారని ఆకాష్ వాపోయాడు పోలీసులు వదిలిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని తనతో వివాహం వద్దని అమ్మాయి తరపు కుటుంబీకులు తేల్చి చెప్పినట్లు వివరించాడు అయితే తనపై కఫ్ పరేడ్ గుర్గావ్లో 2 కేసులు ఉన్నమాట వాస్తవమన్నాడు చేసిన ఒక్క తప్పిదం తన జీవితాన్ని నాశనం చేసిందని ఆకాష్ పేర్కొన్నాడు తనకు మీసాలు ఉన్నాయని సీసీటీవీలో కనిపించిన వ్యక్తికి లేవన్న విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారని చెప్పాడు కొన్ని గంటల్లోనే అసలు నిందితుడు దొరికాడని లేదంటే ఈ కేసులో నేను ఇరుక్కుపోయేవాడినని అన్నాడు తనకు అన్యాయం జరిగిందని సైఫ్ ఇంటి బయట నిల్చొని ఉద్యోగం కోసం వేడుకుంటానని తెలిపాడు సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న దాడి జరగ్గా నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు ఈ క్రమంలో అనుమానితుడి ఫోటోను అన్ని రాష్ట్రాలకు పంపించారు అయితే ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఆకాష్ను ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్టు చేసి విచారించారు ఆ మరుసటి రోజే బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహమ్మద్ అలియాస్ విజయ్ దాస్ను అరెస్ట్ చేసిన పోలీసులు అసలు నిందితుడు ఇతడేనని నిర్ధారించారు దాంతో ఆకాష్ను వదిలిపెట్టారు మరోవైపు దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్ బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి బాంద్రా పోలీసులు దీనిని దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను సేకరించారు అయితే దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియా పేర్కొంది జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడున్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది వాటిలో ఏవి నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు మరోవైపు కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్ రక్త నమూనాలను
దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారి తీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీ ఖాన్ వేనా కాదా అని నిర్ధారించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించినట్లు అధికారులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగి 10 రోజులవుతోంది. కానీ ఇప్పటి వరకు అసలైన నిందితుడిని పోలీసులు గుర్తించలేకపోయారు. మొదటగా ఓ వ్యక్తిని పట్టుకొని కాదని వదిలేశారు. తర్వాత మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదు. మరోవైపు భార్య ఈ దాడి చేయించి ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా రోజుకో ట్విస్ట్తో సైఫ్ అలీ ఖాన్ కేసు మలుపులు తిరుగుతోంది. పోలీసులు ఈ కేసును ఎప్పుడు ఛేదిస్తారో చూడాలి మరి. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఎన్నో అనుమానాలున్నాయి. రోజుకో ట్విస్ట్ వెలుగులోకి రావడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి కేసులో అనుమానితుడిగా పేర్కొంటూ ఆకాష్ కనోజియా అనే డ్రైవర్ను ఛత్తీస్గఢ్లో అరెస్ట్ చేశారు. విచారణలో అసలు నిందితుడు కాదని తేలడంతో పోలీసులు అతన్ని వదిలిపెట్టారు. ఆ తర్వాత తన జీవితం దుర్భరంగా మారిందని ఆకాష్ తాజాగా పేర్కొన్నాడు. ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో తన కుటుంబం ఎన్నో అనుమానాలు ఎదుర్కొంటోందని వాపోయాడు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ మీడియాలో తన ఫోటోలు వచ్చాయని అన్నాడు. అవి చూసిన తమ కుటుంబం షాక్ గురైందని చెప్పాడు. కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తున్న క్రమంలో దుర్గ్లో తనను అదుపులోకి తీసుకొని రాయ్పూర్కు తరలించారని తెలిపాడు. అక్కడికి వచ్చిన ముంబై పోలీస్ బృందం తనపై చేయి కూడా చేసుకున్నారని ఆకాష్ వాపోయాడు. పోలీసులు వదిలిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, తనతో వివాహం వద్దని అమ్మాయి తరపు కుటుంబీకులు తేల్చి చెప్పినట్లు వివరించాడు. అయితే తనపై కఫ్ పరేడ్, గుర్గావ్లో 2 కేసులున్నమాట వాస్తవమన్నాడు. ముంబై పోలీసులు చేసిన ఒక్క తప్పిదం తన జీవితాన్ని నాశనం చేసిందని ఆకాష్ పేర్కొన్నాడు. తనకు మీసాలు ఉన్నాయని, సీసీటీవీలో కనిపించిన వ్యక్తికి లేవని విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోయారని చెప్పాడు. కొన్ని గంటల్లోనే అసలు నిందితుడు దొరికాడని, లేదంటే ఈ కేసులో నేను ఇరుక్కుపోయేవాడినని అన్నాడు. తనకు అన్యాయం జరిగిందని, సైఫ్ ఇంటి బయట నిల్చొని ఉద్యోగం కోసం వేడుకుంటానని తెలిపాడు. సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16న దాడి జరగగా నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానితుడి ఫోటోను అన్ని రాష్ట్రాలకు పంపించారు.
అయితే ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఆకాష్ను ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్టు చేసి విచారించారు. ఆ మరుసటి రోజే బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షహజాద్ మహమ్మద్ అలియాస్ విజయదాస్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు నిందితుడు ఇతరేనని నిర్ధారించారు. దాంతో ఆకాష్ను వదిలిపెట్టారు. మరోవైపు దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. తాజాగా ఈ కేసు విషయంలో ఊహించని ట్విస్ట్ బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. బాంద్రా పోలీసులు దీనిని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలి ముద్రలను సేకరించారు. అయితే దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ నిందితుడితో సరిపోలడం లేదని జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 16వ తేదీ తెల్లవారుజామున నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవి నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, ఏదైతే ఈ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగిన 10 రోజుల నుంచి అయితే ఈ కేసు ఇప్పటి వరకు కూడా ఒక చిక్కుముడిలాగానే ఉంది. గతంలో ఒకరిని అనుమానితునిగా పట్టుకున్న నెక్స్ట్ డేనే ఇంకొక బంగ్లాదేశ్ చెందిన వలసదారుని కూడా పట్టుకున్నారు. అలాగే అతని వైఫ్ కరీనా కపూర్ పైన కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేస్తే ఎన్నో అనుమానాలు రోజుకో టిస్ట్ పోలీసులకు ఎదురవుతున్నాయి. ఈ బాంద్రా పోలీసులు బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్ కత్తితో దాడి చేసిన వ్యక్తిని అనుమానిత వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే అతను తన ముచ్చుకులకు వెళ్తున్నగా ఈ ఘటన జరిగిందనేసి కూడా అతను చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ కేసు అంటే ఇప్పటికే ఈ మరొక నిందితుడిని ఎవరైతే ఉన్నారో మరొక నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అయితే ఈ మొదట ఎవరైతే ఆకాశ్ ఆటో డ్రైవర్ అరెస్ట్ చేశారో అతన్ని మొదట విడిచిపెట్టారు. తర్వాత ఎవరైతే ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేసి ఇతనే ఈ నిందితుడు సైఫ్ అలీ ఖాన్ దాడి చేశారు అనేసి కూడా అతను అరెస్ట్ చేయడం జరిగింది. చాలా విషయాలు సేకరించిన అనంతరం అయితే ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో అతని ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించడం జరిగింది. సేకరించిన ఫింగర్ ప్రింట్స్ తో పాటు అతని వేలిముద్రలు కూడా సేకరించి అయితే ఘటనా స్థలంలో ఏవైతే వేలిముద్రలు కూడా ఉన్నాయో ఫింగర్ ప్రింట్స్ దొరికాయో వాటిని మ్యాచ్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరైతే అరెస్ట్ చేశారో అతని ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు అనేసి కూడా మనకి కొన్ని అంటే నేషనల్ మీడియాలో కొన్ని ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైతే సైఫ్ అలీ ఖాన్ జనవరి 16వ తారీఖున దాడి జరిగిందో అప్పటి నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా ఈ నిందితుడు పట్టుకునే క్రమంలోనే ఈ అనుమానిత ఫోటోలు కూడా అందరూ పంపించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే కోల్కతా నుంచి జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఆకాశ్ ఆటో డ్రైవర్ ను మొదట అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని విచారించిన అనంతరం అంటే నెక్స్ట్ డే అంటే బంగ్లాదేశ్ చెందిన షరీఫులను ఒక ఇస్లాం చెందిన అతను కూడా అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అరెస్ట్ అనంతరం మొదట ఆటో డ్రైవర్ ఇతను కాదు అనేసి అతన్ని విడుదల చేయడం కూడా జరిగింది. అయితే అతని పెళ్లి చూపులకు వెళ్తున్న క్రమంలో ఇదంతా జరిగింది కాబట్టి పోలీసులు విడిచిపెట్టిన అనంతరం ఎవరైతే వివాహం చేసుకోవాలనుకున్నారో తను కూడా వివాహం క్యాన్సిల్ చేస్తుంది అనేసి అలాగే తన ఉద్యోగం కూడా పోయిందనేసి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటి ముందు కూడా తను
విజయం కోసం కూడా ఉండడం కూడా జరిగింది సంపత్. అయితే సంపత్ ఏదైతే ఈ సైఫ్ అలీ ఖాన్కి గాయాలయ్యాయో ఈ నిందితుడు దాడి చేశారని చెప్తున్నారో అయితే ముఖ్యంగా కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి దీనిపైన. కరీనా కపూర్ అలాగే సైఫ్ అలీ ఖాన్ గొడవ పడుతున్న నేపథ్యంలోనే ఇతను అక్కడికి దొంగతనం వచ్చిన నేపథ్యంలో ఇతనిపైన కేసును ఇరికించేటువంటి ప్రయత్నం జరిగింది. ఇతను నిజానికి దొంగతనానికి వచ్చాడు, ఇతను ఎటువంటి దాడి చేయలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దానికి నిదర్శనంగా ఈ యొక్క వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడానికి కూడా కొంతమంది అయితే ఎత్తి చూపుతున్న పరిస్థితి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ముంబై పోలీసు ఏదైతే ఘటనాస్థలం ఏదైతే సైఫ్ అలీ ఖాన్ దాడి జరిగిందో ఆ రోజున సైఫ్ అలీ ఖాన్ దుస్తులు కూడా, ఎందుకంటే అతను వ్యక్తుల దుస్తులు చూపించారు, అలాగే నిందితుడి పైన కూడా మరొక శక్తి పైన కూడా కొన్ని రక్తం మరకలు గుర్తించి ఇది ఈ సమయం కేసు ప్రాథమికంగా అప్పుడు విచారణలో తేలింది. అయితే దీనికి సంబంధించి ఆయన దొంగతనానికి వచ్చాడు, ఆ క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ అడ్డుకోవడంతో ఈ దాడి చేశారనేసి మొదట అనుకున్నారు. కానీ దీనికి సంబంధించి అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అయితే ఇది ఈ శిక్షకు సైఫ్ అలీ ఖాన్ కాదా అనేది కూడా ఇప్పుడు మరొకసారి ఫోరెన్సిక్ నిపుణులు మరొకసారిగా వీళ్ళు శిక్ష. అయితే ఇప్పటి వరకు జరిగింది ఇప్పుడు కూడా వీరముద్రలు ఎక్కడ మ్యాచ్ కాకపోవడంతో ఇంట్లో ఉన్నవారు అంటే సైఫ్ అలీ ఖాన్ భార్య కథలు కుటుంబ సభ్యులు ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ భార్యనే చేసుంటుందా అనేది మరొక కోణంలో కూడా ఈ పోలీసులు కూడా కొంచెం ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తున్నాం. అయితే మరి మొత్తానికి ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ కేసుకు సంబంధించి ఏదైతే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా ఆయన ఇంటికి వెళ్ళి అయితే వేలిముద్రలు అక్కడ ఉన్నటువంటి సంబంధించిన క్లూస్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి దీనిపైన సైఫ్ కుటుంబ సభ్యులు కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్న సైఫ్ అలీ ఖాన్ కొడుకు కూడా ఏమైనా స్పందించారా? అయితే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఎలాంటివి ఇది చేయలేదు చెప్పడం కూడా, ఎందుకంటే ఆల్రెడీ కేసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన కేసు వాళ్ళు ఎక్కడ ఇది చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళు మాట్లాడిన సరికాదు ఎక్కడి వరకు కూడా ఎవరు దానికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఇప్పటికీ ఈ కేసుని కూడా మరొకసారి సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వెళ్ళి అసలు మొదటిసారి అంటే ఆ రోజు ఏం జరిగింది అనేసి మరొకసారి కూడా కేసుతో పాటు అంటే ఆ రోజు అతను చెప్పిన రక్తమలతో సంబంధించి కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ దానికి సంబంధించి మరొకసారి కూడా ఎవరైతే ఫోరెన్సిక్ నిపుణులు మరొకసారి దాన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా వాళ్ళ ఇంటికి సంపత్. ఓకే, థ్యాంక్ యూ సంపత్. మరోవైపు కేసు విచారణ కోసం ముంబై పోలీసులు సైఫ్ రక్త నమూనాలను దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీ ఖాన్ వేనా కాదా అని నిర్ధారించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను సైఫ్ రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించినట్లు అధికారులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగి 10 రోజులవుతుంది. కానీ ఇప్పటి వరకు అసలైన నిందితుడిని పోలీసులు గుర్తించలేకపోయారు. మొదటగా వ్యక్తిని పట్టుకొని కాదని వదిలేశారు. తర్వాత మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వేలిముద్రలు మ్యాచ్ కావడం లేదు. మరోవైపు భార్య ఈ దాడి చేయించి ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా రోజుకో ట్విస్ట్తో సైఫ్ అలీ ఖాన్ కేసు మలుపు తిరుగుతుంది. పోలీసులు ఈ కేసును ఎప్పుడు ఛేదిస్తారో వేచి చూడాలి. మరి ఇది వాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.